శ్రీ శ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. కృపాచార్యుల వారి యొక్క జననము, అలాగే వారు శాంతన మహారాజు వారిని ఏ విధంగా పెంచారు, ఆ తర్వాత శరద్వంతుడు అతనికి మళ్ళీ అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్పించారు. ఆ తర్వాత అతన్ని భీష్మాచార్యులు వారు కౌరవ పాండవులకి గురువుగా ఉండమని కోరినప్పుడు ఆయన దాన్ని స్వీకరించి వారికి గురువయ్యారు. తర్వాత కర్ణుడిని అర్జున్‌తో తలపడకుండా ఆపడం గురించి తెలుసుకున్నాం. అలాగే యుద్ధంలో ఎవరెవరిని ఏ రకంగా ఎదిరించారు ఆయన అన్నది తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం మనం. భీష్మ పర్వంలో ధర్మరాజు భీష్ముడి వద్దకు వెళ్లి భీష్ముని మరణోపాయం తెలుసుకొని ఆశీస్సులు తీసుకొని ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లి ద్రోణుడిని మరణోపాయం కూడా తెలుసుకొని వారి ఆశీస్సులు తీసుకున్నాడు. తర్వాత కృపాచార్యుడిని సమీపించి నమస్కరించి ప్రదక్షిణ చేసి ఈ విధంగా అన్నాడు: "ఓ గురుదేవా, నేను మనస్సులో ఎలాంటి పాపచింతన లేకుండా నీతో యుద్ధం చేయదలిచాను. ఆజ్ఞ ఇమ్ము. నీ ఆజ్ఞ పొంది యుద్ధం నందు శత్రువులందరినీ జయింపదలుచుకున్నాను" అంటూ కోరట. ఆ మాటకు కృపాచార్యుడు ఇలా అన్నాడు: "ఓ ధర్మరాజా, यदि मां नाभिगच्छेद्धा युद्धाय कृतनिश्चयः सपेयं त्वां महाराज पराभावाय सर्वसः अर्धस्य पुरुषो दासो दासस्त्वर्थो न कस्यचित् इति सत्यं महाराज बद्धोऽस्म्यर्थेन कौरवैः। అంటూ నువ్వు నాతో యుద్ధం చేయడానికి నిశ్చయించుకున్న తర్వాత నా వద్దకు రాకుండా ఉండుంటే గనక తప్పక అపజయం కలిగేట్లాగా నేను శపించేవాడిని నిన్ను. మానవుడు ధనానికి దాసుడు. అర్థం మాత్రం ఎవరికి దాస్యం చేయదు. ఇది సత్యం. నన్ను కౌరవులు అర్థంతోటి బంధించారు. కనుక వారి కొరకు నేను వారి వైపు నిలిచి యుద్ధం చేయాల్సి వస్తుంది. అది నా కర్తవ్యం కాబట్టి. నేనిక్కడ నపుంసకుడి వల్లి చెప్తున్నాను. యుద్ధ సహాయం తప్ప మరి ఏదైనా కోరుకో నెరవేరుస్తాను అని పలికినప్పుడు ధర్మరాజు అచేతనుని వలె కృపాచార్యుని ఏమీ అడగలేకపోయాట. అప్పుడు ధర్మరాజు తనను ఏమి అడగదలుచుకున్నాడో కృపాచార్యుడు కనిపెట్టి ఇలా చెప్పాడు: अवद्योऽहं महीपाला युध्यस्व जयमाप्नुहि प्रीतस्तेऽभिगमेनाहं जयं तव नराधिपा असासिष्ये सद्धोत्ताय सत्यमेतत् ब्रवीमि ते। అంటే మిగతా వాళ్ళిద్దరి దగ్గర వాడి మరణ యొక్క రహస్యాన్ని తెలుసుకున్నాడు. ఇక్కడ మరి ఈ గురువు గారిని మీ ప్రాణాలు హరించే రహస్యం ఏమిటో చెప్పండి అని అడగలేకపోతున్నాడు. ఆయన మనసులోని మాట నేను గ్రహించి, ధర్మరాజా, నేను అవధ్యుణ్ణి. నన్నెవరూ చంపలేరు. నువ్వు యుద్ధం చేసి జయాన్ని పొందు. నేనెల్లప్పుడూ నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాను. ఇది యథార్థంగా చెప్తున్నాను అంటూ ఆయనకి శుభాశీస్సులు అందించారనమాట. ధర్మరాజా, నువ్వు ఇప్పుడు నా దగ్గరికి రావడం చేత నాకు చాలా సంతోషం కలిగింది. నీ విజయం కొరకు శుభాకాంక్షలు నేను సర్వదా చెప్తున్నాను. ఇది సత్యము అని కృపాచార్యుడు చెప్పాడనమాట. అప్పుడు ధర్మరాజు కృపాచార్యుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అనుమతి తీసుకుని బయలుదేరాడని సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధ విషయాలన్నింటినీ తెలియజేశాడనమాట. తర్వాత మళ్ళీ ద్రోణపర్వంలో కర్ణుడు యుద్ధరంగంలో ప్రగల్భాలు పలుకుతుంటే ఆ మాటలు విన్న కృపాచార్యుడు కర్ణుడి వైపు చూసి కఠోర వచనాలతోటి ఆయన్ని అధిక్షేపించాడు. కర్ణ, మేలు మేలు, అక్షరశః యథార్థమే, సందేహం ఏం లేదు. నీ వట్టి ప్రగల్భ ప్రసంగాల వల్లనే పాండవేయులు ఆత్మీయ బంధువులతో పాటు పరాజితులై పారిపోగలరు. ఘోషయాత్రలో గోగ్రహణ సమయంలో మహాపరాక్రమవంతుడని శాశ్వత ప్రతిష్ఠ గడించుకున్న నీకు ఇటువంటి ప్రసంగం సముచితమే మరింక. ఇకనైనా లేనిపోని వీరాలాపాలు విడిచి లోలోపల పేర్కొన్న గర్వోద్ధతి నిశ్శేషంగా నిర్మూలించుకో అంటూ ఆయన్ని హెచ్చరించట. నువ్వు అప్పుడు అలాగే చెప్పావు. ఘోషయాత్ర అప్పుడు కూడాను ప్రగల్భాలు పలికావు, పారిపోయావు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పని చేస్తున్నావు నువ్వు. అలా చేయకు నువ్వు అంటూ ఆయన్ని మందలించట. ఈ వృధా ప్రగల్భాలు భయంకర యుద్ధ సమయంలో నిన్ను ఆదుకుని రక్షించగలవని భ్రమిస్తున్నావు నువ్వు. ఇతఃపూర్వము అర్జునుడు ఒక్కడే మనల్ని అందరినీ జయించిన విషయం నీకు తెలియంది కాదు గదా. ఇప్పుడు ఆ వీరునికి అన్నదమ్ములు, ఆప్తబంధువులు, ఘటోత్కచుడు వీరందరూ ఉన్నారు తోడుగాను. ఇలాంటి వారిని మనం ఎన్నడైనా జయించగలమా? లేనిపోని వట్టిపోటు మాటలు వల్ల ప్రయోజనం ఏమి ఉండదు కర్ణ అంటూ అధిక్షేపించట. ఆ తర్వాత మళ్ళా శల్యపర్వం వచ్చేసరికల్లా
దుర్యోధనుడికి హితవు చెప్పాడు. ఎలా? కర్ణుడు, మహావీరులందరూ పాండవేయుల చేత మరణించినప్పుడు కృపాచార్యుడు దుర్యోధనుడి శిబిరానికి వెళ్లి, ధరణీశ్వర, యుద్ధము మీ వంటి క్షత్రియులకు ఉత్తమ ధర్మమే, సందేహం లేదు. భీష్మ, ద్రోణ, కర్ణులు ముగ్గురు అతిలోక బల పరాక్రమవంతులు, యుద్ధ వీరులు. వీరేగాక మిత్రబంధువులు మొదలగు వారందరూ కూడాను యుద్ధరంగంలో సంహరింపబడ్డారు గదా! అయినా నాతో పాటు శల్య, కృతవర్మ, అశ్వత్థాములు ఉన్నారు కదా అన్న అచంచల ధైర్యంతో నువ్వు అరివీరులను సంహరించవచ్చునని సంకల్పిస్తున్నావు. కానీ సాత్యకి, భీమసేనులు ఇరువైపులా నిలిచి సవ్యసాచి శౌర్యావేశంతో విజృంభించిన సమయంలో మేము అందరము ఏకీభవించి పోరాడినప్పుడు మాత్రమే అతనితో తొలుతూగగలమన్న మాట నువ్వు విస్మరించకూడదు. ఆ భీముడు తన ప్రతిజ్ఞ యావత్తు యథాతథంగా నెరవేర్చుకున్నాడు. ఇక శేషించిన ప్రతిజ్ఞ అక్షరశః నిర్వర్తించుకోగలడని వేరుగా ఏం చెప్పక్కర్లేదు గదా! కనుక మనకి ఇక అజాత శత్రువునితోటి సామరస్యమే సముచితమైన పద్ధతి. నిష్కారణ వైరం వల్ల ఈ ఘోర యుద్ధం జరిగింది. అనేక భూపాలకులతో పాటు భరతవంశ శ్రేష్ఠులందరూ యుద్ధభూమిలో కలిసిపోయారు. కనుక ఇకనైనా క్రోధావేశాన్ని విస్మరించి సంధికి అంగీకరించవలసింది అంటూ చెప్పాడు. ఆ తర్వాత వెంటనే ఆత్మ సంరక్షణకు ఉపక్రమించాల్సింది అంటూ హెచ్చరించాడాయన. ఆ తర్వాత ఏమన్నాడు? నీవు ఉన్నప్పుడే సమస్త సంపత్తి కరతాళమలకమై భోగయోగ్యం కలదు. కనుక మరి ఆలసించక ధర్మరాజుని ఒకమారు సందర్శించు అంటూ తదత్ర పాండవైః సార్ధం సంధిం మన్యే క్షమం ప్రభో వైచిత్రవీర్యావచనాత్ కృపాశీలో యుధిష్ఠిరః వినియుంజీత రాజ్యే త్వాం గోవిందవచనేన చ నాతిక్రమిష్యతే కృష్ణో వచనం కౌరవస్య తు ధృతరాష్ట్రస్య మన్యేహం నాపి కృష్యస్య పాండవః ఏతత్ క్షేమమహం మన్యే నచ పర్ధైశ్చ విగ్రహం. అంటూ అన్నారనమాట. అంటే దుర్యోధన, ఇప్పుడు పాండవులతో సంధి చేసుకోవడమే మంచిది. ధృతరాష్ట్రుని మాటను శ్రీకృష్ణుడు మన్నిస్తాడు. శ్రీకృష్ణుని మాటను ధర్మరాజు మన్నిస్తాడు. దయకల ధర్మరాజు నిన్ను రాజ్యం నందు మళ్ళీ నియోగిస్తాడు. పాండవులతో విరోధం మంచిది కాదు. ఈ సంధి నీకిప్పుడు అవశ్యం శ్రేయస్కరం కాగలదు. అంతేకాదు దుర్యోధన, ఈ మాటలన్నీ నేను ప్రాణాల మీద తీపితోటి, యుద్ధం మీద భీతితోటి చెప్పడం లేదు. స్వామికి హితవు చెప్పడం కోసం నా విధి కనుక నేను చెప్తున్నాను. అప్పుడు సుయోధనుడు ఆచార్యుడితోటి అన్నట్ట, ఆచార్య, నా మీద ఆదరంతోటి మీరు హితవు చెప్పారు. రజస్వలయై ఏకవస్త్రయి ఉన్న ద్రౌపదిని సభామధ్యానికి దుశ్శాసన చేత తీసుకొచ్చాము. ఆ విధంగా వివస్త్రయ్యే తీనురాలైన ఆమె స్వరూపాన్ని పాండవులు ఇప్పటికీ మనసులో పెట్టుకుని ఉన్నారు. ఆ శూరులను యుద్ధం నుండి మరల్చ సఖ్యం కాదు. అంతేకాక మొన్నటి వరకు వారిని క్లేశాల పాలు చేసి ఇప్పుడు యుద్ధంలో ఇన్ని జరిగాక నిన్నటికి నిన్న భీముడు తన ప్రతిజ్ఞానుసారము దుశ్శాసన రొమ్ము చీల్చి రక్తపానం చేశాక ఈనాడు సంధికి దిగితే ప్రాణాల మీద తీపితేనే అని అనుకుంటారు కదా! మహాయోధులైన భీష్మ, ద్రోణ, కర్ణులతోటి నేను కూడా వీరస్వర్గం చేరుతాను అంటూ పలికేశాడు దుర్యోధనుడు. చివరికి సౌప్తిక పర్వంలో ఏం జరిగింది అంటే, దుర్యోధనుడు అశ్వత్థామను సేనాపతిగా అభిషేకించిన పిమ్మట ఆ రోజు రాత్రి సేనా శిబిరాలకు చేరి కృపాచార్యుడు, కృతవర్మ నిద్రపోయారు. కాని అశ్వత్థామ నిద్రించలేక శత్రు సంహారం ఎలా సాగించాలని ఆలోచిస్తుండగా మర్రు చెట్టు మీద గుడ్లగూబ పక్షి సంహారం చేయడం కనిపించింది. ఈ విషయాన్ని మనం అశ్వత్థామ సప్తచిరంజీవుల్లో అశ్వత్థామ అన్న దాంట్లో కూడా చెప్పుకున్నాం. దాన్ని కొంచెం ఇక్కడ మనం రిపీట్ చేసుకుంటాం అనమాట. ఏ ఉపాయంతోటైనా శత్రువుని చంపడం రాజనీతి విరుద్ధం కాదు కనుక ఈ ఉలూక మార్గం శ్రేష్టమని తలిచి కృపాచార్య కృతమర్మలను మేలుకొల్పి తన కర్తవ్యాన్ని తెలిపాడు ఈ అశ్వత్థామ. అప్పుడు కృపాచార్యుడు అశ్వత్థామతోటి ప్రయత్నాలన్నిటికీ పురుష ప్రయత్నము, దైవ ప్రధానము, సాధనాలని విజ్ఞులు ఉపదేశిస్తుంటారు. వీళ్ళలో ఏ ఒక్కదానితోటైనా కార్య సాఫల్యం నెరవేరదు. వాన కురిసినంత మాత్రాన పొలం పండదు కదా! అదేవిధంగా తగినంత వృష్టి సమకూరకపోయిన ఎడల దున్నినంత మాత్రాన పంట చేజిక్కదు. కనుక అన్ని శక్తులు ఉపయోగించి నేల దున్నినప్పుడు వాన కురిసినప్పుడే పంట పండగలదు. అదేవిధంగా పురుష ప్రయత్నానికి అన్ని విధాల దైవం తోడ్పాటు చేకూరిన ఎడల అనాయాసంగా ఫలితం స్వాధీనం అవుతుంది.
అదన్నీ కాక అన్ని విధాలా తగిన కార్యం ప్రారంభించినప్పుడు ఉచితానుచిత వేత్తలైన హితుల మాటలు చెవిన పెట్టుకోవాలి. చెవిని ధరించాలి. అప్పుడే తగినంత దైవానుకూల్యం కూడా లభిస్తుంది. నీతి పద్ధతి విడిచి కేవలం దురాగ్రహ ధోరణితోటి కార్యాలు ఆరంభించిన యెడల అభీష్టం నెరవేరినా లోలోపల భీతి నిరంతరమై వేధిస్తుంది మీకు. ఆ పైన లోకంలో జనులు ఇదేమిటని నిందిస్తారు. ఇదన్నీ కాక చెడు దారిలో తలపెట్టిన పనులు నెరవేరకపోవడమే కాకుండా నిరంతరము మనోవైకల్యంతో పాటు ఘోర ఆపదలు కలుగుతాయి అంటూ ఆయన్ని హెచ్చరించారట. ఇంకా ఏం చెప్తున్నారో మనం రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.